ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఇక్కడైతే నేను లంచ్ తర్వాత రెడీ అవుతానని చెప్పాను కదా. నేను రెడీ వచ్చిన తర్వాత మేము టీ కాఫీ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న ఆశ్రమం పక్కనే మనకి టీ కాఫీ అవైలబుల్గా ఉంటుంది. టీ అయితే 2 రూపీస్, కాఫీ అయితే 3 రూపీస్. ఆశ్రమం దగ్గరికి టెంపుల్కి వెళ్ళాల్సిన బస్సు వస్తుంది. ఆ బస్ ఎక్కేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ ఆపోజిట్లో మనకి ఫ్రీ లాకర్ ఫర్ ఫోన్ అని ఉంటుంది. అక్కడైతే అసలు మొబైల్ ఇవ్వద్దు. టెంపుల్లోనే మనకి పర్ మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ మొబైల్ అయితే ఇవ్వండి, సేఫ్గా ఉంటుంది. ఇంకా మొబైల్ ఇచ్చేసాను కాబట్టి నేను టెంపుల్లో దర్శనం ఇలాంటివి ఏమీ కూడా నేను క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మనకి ఆశ్రమంలోనే టిఫిన్ ఇస్తారు 5 రూపీస్. అలా మనకి ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. గేట్ నెంబర్ 6, 7 అలా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫ్రీయా ఏంటి అనేది చూసుకొని 200 రూపీస్ అని చూసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ నేను వేపాకులు పెట్టాను కదా, మనం బయటకు రాగానే మనకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే మనం ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ ఆకు మన దగ్గర పడ్డాదో మన కోరిక తీరుతుంది అన్నట్టు. మాకైతే బాగానే దొరికాయి మా 5 నెంబర్స్కి కూడా. లోపల ఒక ఫోటో తీసుకొని షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ డిన్నర్కి అయితే టెంపుల్లో ఆశ్రమంకి వెళ్ళిపోయాము. ఆల్రెడీ మీకు వీడియో ముందు వెళ్ళిపోయింది. మొత్తం కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి అయితే పడుకుని పోయాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇంకో దర్శనానికి అయితే ట్రై చేసాం, కానీ సాటర్డే అసలు ఖాళీ లేదు. సో ఇంకా ఇలా పార్క్లో టైంపాస్ చేసాము. ఇక్కడ ఏంటంటే రూమ్ వెకేట్ చేసిన తర్వాత మనకి కూర్చోవడానికి ప్లేస్ అది ఉంది, చాలా బాగుంది. లగేజ్ అది పెట్టుకొని కూర్చోవడానికి అండ్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ట్రైన్కి టైం అయ్యే వరకు ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో పెట్టుకొని. మనకి మార్నింగ్ టిఫిన్, టీ, కాఫీ, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్నీ కూడా ఆశ్రమంలో ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బట్ మరియు లంచ్కి డిన్నర్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మాత్రం పట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే లంచ్ మధ్యలో వాటర్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనం ఒక దగ్గరికి వెళ్ళి లెగ్స్ తాగాలి. ఇక్కడ మాకు సికింద్రాబాద్కి వెళ్ళడానికి టైం అయితే అయిపోయింది. సో మేమైతే ఆటో ఎక్కేసి మళ్ళీ మేము షిరిడి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇది టెంపుల్. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఇంకా షిరిడీకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాము. అక్కడ జాంకాయలు చాలా బాగుంటాయని చెప్పారు, సో తీసుకున్నాము. అండ్ ఈ బుక్ ఒకటి తీసుకున్నాను నేను. ఆ నైట్కి మేము ట్రైన్లో బిర్యానీ అయితే తీసుకున్నాము. అంతగా ఏం అనిపించలేదు, బట్ ఆకలి వేసినప్పుడు తప్పదు కదా. అలా వెళ్తుంటే మాకు బిల్డింగ్స్ కనిపించే ఇంత పెద్దగా ఉన్నాయని అలా తీసాను. ఫైనల్గా సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా సికింద్రాబాద్ వచ్చేసిన తర్వాత దిగేసి మేము వాటర్ అయితే తీసుకున్నాము. 1 లీటర్ 5 రూపీస్ అంట. 1.5 లీటర్ ఉన్న బాటిల్ ఇచ్చాము, లీటరే వేశారు. ఇక్కడ మేము చార్మినార్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఆటోకి అయితే 300 చెప్పారు, బస్ అయితే 150 అయ్యింది మా 5 నెంబర్స్కి. ఇంకా మేము మార్నింగ్ 9 o'clock దిగాము. ఈవినింగ్ 6 o'clock మాకు మళ్ళీ ట్రైన్ ఉంది. సో ఈ మధ్యలో ఏదైనా కవర్ చేద్దాం అన్నట్టుగా మేము చార్మినార్ అయితే వెళ్ళాము. బజార్ కూడా ఉంటుంది కదా, అన్ని కవర్ చేద్దాం అన్నట్టుగా. షిరిడీలో ఓన్లీ మేము దర్శనం గురించి చెప్పాను, బికాజ్ మాది ఒకటే వెళ్ళాము. ఎందుకంటే వేరే అది వెళ్ళడానికి మేము ఓన్లీ దర్శనంకి ప్లాన్ చేసుకున్నాము. మాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల మేము అనుకున్నట్టయితే దర్శనం అది మాకు బాగానే జరిగింది. అండ్ ఎక్కడికక్కడ డీటెయిల్గా చాలా బాగా పెట్టారు. బట్ ఇంకా చుట్టుపక్కల కూడా కవర్ చేసి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అసలు రావాలనిపించలేదు నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో మేమైతే టిఫిన్ తీసుకున్నాము. ఇంకా కూర్చొని టిఫిన్ అయితే చేసాము. మా చెల్లి నేను అయితే చార్మినార్ లోపలికి వెళ్ళాము. పర్ పర్సన్కి అయితే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మెట్లు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. ఇంకా అలా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా అలా పైనుంచి మొత్తం తీసాను. చాలా బాగుంది అండ్ చాలా కొనుక్కున్నాము. షిరిడీలో ఏం కొనుక్కున్నాం, చార్మినార్లో ఏం కొనుక్కున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. ఎండకి ఇంకా చార్మినార్లో చెరుకు రసం అయితే తీసుకున్నాము. సూపర్ ఉంది నిజంగా. నా ప్రాణం లెగ్స్ వచ్చినట్టు అనిపించింది. ఎండ అయితే దారుణంగా ఉంది, అసలు ఒక నిమిషం కూడా నుంచోలేకపోయాము. ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా కంట్లోంచి నీళ్ళు కారేస్తున్నాయి, అంత దారుణంగా ఉంది ఎండ. ఫొటోస్ అండ్ నెక్స్ట్ ఏం కొనుక్కున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. చార్మినార్ మొత్తం కూడా నేను మొత్తం కవర్ చేశాను. అటు ఇటు ఈక్వల్గా ఉంటుంది. అలాగే మనకి 4 టైప్స్ ఉంటుంది. నైట్ ఫుడ్కి చార్మినార్లోనే 2 ఫ్రైడ్ రైస్ అండ్ 3 నూడిల్స్లు అయితే కట్టించేసుకున్నాము. హైదరాబాద్లో నూడిల్స్ బాగుంటుందని విన్నాను, సో టేస్ట్ చేద్దాం అన్నట్టుగా కట్టించేసుకున్నాము. ఇదిగోని చెప్పాను కదా చెరుకు రసము, సూపర్ ఉంది నిజంగానా. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు సికింద్రాబాద్ నుంచి లేదు, కాచిగూడ నుంచి ఉంది. సో కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఆటోలో వెళ్తుండగా ఎవరో మాకు ఐస్ క్రీమ్లు ఇచ్చారు. ఇంకా అలా తినుకుంటూ మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక అప్పటికి ఇంకా 1 hour లేట్ అని చూపిస్తుంది ట్రైన్. సో ఇంకా మేము ట్రైన్లోకి వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా మేము స్టేషన్లోనే ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే మా డిన్నర్ ముగించేసాము. సో టుమారో మార్నింగ్ మేము 5కి దిగాలంటే 6కి దిగాము. 1 hour లేట్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో ఇంక తినడం కంప్లీట్ అయిపోయాక ట్రైన్ అయితే వచ్చేసింది.
మ్యాక్సిమం 7:00కి ట్రైన్ ఎక్కాము. ఇంకా ఎక్కిన తర్వాత స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఇంకా లగేజ్ అది ఒక దగ్గర పెట్టేసి రిలేటివ్స్ కాల్ చేస్తే అలా మాట్లాడేసి ఇంకా అలా పడుకుని పోయాము. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 దిగిపోయాము. ఫైనల్గా అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఒక ఆటో పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఈ రకంగా తెచ్చుకున్నవన్నీ కూడా దీపం పెట్టేసుకున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.